హాయ్! హలో! నమస్తే. హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా క్యాబేజీ ఎగ్ ఫ్రైని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. క్యాబేజీ ఎగ్ ఫ్రైని తయారు చేయడానికి ముందుగా క్యాబేజీని సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసి ఉంచుకున్న క్యాబేజీ తురుమును వేసి అందులో 2 గ్లాసుల వాటర్ వేసి కుక్కర్ మూత వేసుకొని స్టవ్ మీద 2 విజిల్స్ ఇచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సో, ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తెరిచి చూసుకుంటే మనకు క్యాబేజీ అనేది చక్కగా ఉడికిందండి. క్యాబేజీలో వాటర్ ఏమీ లేకుండా ఉడకట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని అందులో ఒక 2 చెంచాల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు, ఆనియన్స్, 2 పచ్చిమిర్చి తరుగు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి మనం ఉడికించి తీసుకున్న క్యాబేజీని కూడా వేసి లో ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాల పాటు ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఇప్పుడు మొత్తం బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మూత వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 చెంచాల కారం వేసి అలాగే ఒక చెంచా ధనియాల పౌడర్‌ని కూడా వేసి మరొకసారి క్యాబేజీకి కారం మొత్తం పట్టుకునేలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం తీసుకున్న ఎగ్స్‌ని కూడా వేసి ఎగ్స్‌ని వేసిన వెంబటే గరిటెతో కలపకుండా ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత గరిటెతో కలుపుతూ ఎగ్స్‌ని ఫ్రై చేసుకోవాలి. చివరకు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మరొక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో ఎగ్స్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకు చక్కగా క్యాబేజీ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, చూస్తుంటేనే ఎంత యమ్మీగా ఉందో. సో, ఈ క్యాబేజీ ఎగ్ ఫ్రై అనేది సింపుల్ అండ్ టేస్టీగా క్యాబేజీ ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. సో, ఈ క్యాబేజీ ఎగ్ ఫ్రైని రైస్‌లోకైనా సర్వ్ చేసుకోవచ్చు లేదా చపాతీలోకైనా సర్వ్ చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో, తప్పకుండా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచ్.